హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు ప్లే జోన్ ఛానల్. సో ఇప్పుడైతే మనము ఫ్రీ ఫైర్కి అయితే వచ్చేసాం. సో సారీ గైస్, వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సో ఇప్పుడైతే మనం సిఎస్ అయితే స్టార్ట్ చేద్దాం. సిఎస్ అయితే స్టార్ట్ చేయాలా? సో స్టార్ట్ చేద్దాం. ఎస్, మనకైతే 5 years ఓల్డ్ ఎక్స్పీరియన్స్, హెడ్ ఎక్స్పెక్ట్ వీళ్ళందరూ వచ్చారు. మనం కూడా ఓయమ్మా, మనకు కొద్దిగా నెట్ స్లో ఉన్నట్టుంది. ఒరే మనమైతే ఇప్పుడు తొందరగా అయితే వెళ్ళిపోవాలి. కనపడ్డాడు పాట్ గారు. దగ్గరికి వద్దామని చూడమాకరా. ఒరే, నాకు కనెక్ట్ అవ్వట్లేదు గైస్. సరే, ఇప్పుడైతే వేరే రౌండ్లో చూసుకుందాం. కటానాలు పట్టుకొని వస్తున్నాయి. కటానాలు ఎంపీది వెళ్దాం అండి, పదండి. పద వెళ్దాం గేసి ఫాస్ట్గా. ఎలాగోలా ఖచ్చితంగా పోయా కొట్టాల్సిందే. సో గైస్, ఇప్పుడైతే స్టార్ట్ చేసిస్తాము. ఇప్పుడే నాకు ఇక్కడ ఒక ఎనిమిది కనపడ్డది, అని కాల్చేవాడు. ఓరేని ఏంపి తీసుకోవడం తప్పు తీసా. అమ్మయ్య, ఎవడ్రా వాడు? పక్కనున్నాడు ఎనిమి. చుట్టూ ఎనిమిసే గైస్. అసలు ఎవడు మనోడో కూడా అర్థం కావట్లా. సరే, నెక్స్ట్ మ్యాచ్లో అన్న గెలుద్దాం. ఎస్, మష్రూమ్, మష్రూమ్ కావాలా మనకి? సౌండ్ తగ్గించుకోవాలి గైస్, ఒక్క నిమిషం ఆగానే. ఎందుకని మంచిది ఇందులో సౌండ్. ఇంకా అంతేనా? మనకు సౌండ్ వద్దు ఎందుకురా? మామూడు ఏం తప్పు చేశాడు? వెనక నుంచి కొట్టేశాడు. ఈ మ్యాచ్ సిక్కినమే బాగాలేదు. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. ఎస్, సరే ఎలాగోలా ఖచ్చితంగా వెళ్ళాలి. కంబ్యాక్ అయితే ఇవ్వాలి. కమాన్. అండ్ వీడియోస్ డిలే అవుతున్నందుకు ఏమనుకోమాకండి గైస్, కొద్దిగా బయటకు ఉన్నాను. సో అదే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బుగ్గపాలి నాకు.
కాల్చుకునేటప్పుడు ఒరే అంత కొట్టాగారా నీకు వాడికి అంత కొట్టాగా ఈ సింప్లిఫైతో ఎలిమినేషన్ ఒక్క నిమిషం ఆగండి చూద్దాం 4 MVP అన్నారా నేను చూసుకోవాలి హైయెస్ట్ స్కోర్ ఎవరిదో సూపర్ అది సీజన్ పడటం వల్ల మనం ప్లాటినం 2లో ఉన్నాం అందులో గేమ్కి వచ్చి చాలా రోజులైంది సో మనకి తెలియదు ఇప్పుడు బిఆర్ ఓపెన్ చేశానంటే ఖచ్చితంగా ఓడిపోతానని నాకు తెలుసు సో మళ్ళీ సిఎస్లోకి వెళ్దాం వాళ్ళు ఏదో ఒక మ్యాచ్ పోయా కొట్టే తేడతా కమాన్ జై పాండా వెనకాల ట్రాక్టర్ రాజసభ ఇన్స్పిరేషన్తో కొన్న ట్రాక్టర్ వేసేదంతా ట్రాక్టర్ ట్రాక్టర్ కాదు అది వీటిల్లో కూడా ఏదో ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మనం అలాగా అట్లా స్టార్ట్ చేద్దాం కానివ్వండి దేవుడు ఆపోనెంట్ ఫాస్ట్గా వెళ్ళాలి ఒక్క నిమిషం ఇక్కడ నుంచి బ్యాడ్గా ఇంటిపైకి వెళ్దామేమో అనుకున్నా ఓకే దూకూడదమ్మా అలా దూకూడదు అలా దూకూడదు ఏం చేస్తున్నావురా తమ్ముడు ఏం చేస్తున్నావు నాకేదో అయింది అది మాత్రం చెప్పగలను నాకేదో అయింది అంత కొట్టినా కానీ వాడు చావట్లేదంటే నాకేదో అయింది అమ్మా ఒక రౌండ్ అయితే కొట్టేస్తాం ఎలా కూడా సెకండ్ రౌండ్ కూడా కొట్టేద్దాం ఈఎంబి నేను మళ్ళీ తీసుకొని మోసపోలేను కమాన్ మష్రూమ్ కొట్ట గట్టిగా వెళ్దాం ఫస్ట్గా ఎవడో ఒక్కడు రండి ప్లీజ్ నో యూజ్ ఎవరు రాలా కట్టప్పగాళ్ళు రానప్పుడు మనమే వెళ్ళాలిగా కాల్పులు చెరుపులు అన్నీ అక్కడ జరుగుతున్నాయి నా డాడ్ ఎక్కడ్రా మీరు నాకు తెలుసు నాకు ఏదో అయింది ఇదిగో ఏదో అయింది నాకు ఇవన్నీ వీడియో తీసి ఎప్పుడే జరుగుతాయి ఎందుకో చెప్పనా అయిపోయింది ఆడి కథం ఎడకపోతాను అలా పోకూడదు తప్పది తందానా అయిపోయాడు రాడు జాత్రి జోన్ వదలలేదురా వాడు వదిలినా కానీ కమాన్ రా 1 vs 1 యూ కెన్ డూ ఇట్ ప్రో వస్తున్నాడు వచ్చాడు ఇటు వచ్చాడు అది అటే ఉన్నాడు అయితే ఏదో వెళ్ళినట్టుంటేనా
బ్లూ వాల్ కుట్టు కుట్టు. సెకండ్ ఫైర్ బోల్తే సూపర్ రా బిట్టు. తీసుకో, పండగ చేసుకో. అమ్మయ్యా, సక్సెస్ఫుల్గా 2 రౌండ్స్ కొట్టాం. వాళ్ళని ఏ రౌండ్ కొట్టనీయకుండా. సో ఇంత వెళ్ళిపోతే మనం దుమ్ము దులిపేయచ్చు. అండ్ అయిపోయింది, పదండి. డబ్బులు లేవు. ఇది ముందు ఇక్కడ వాడేద్దాం. వాడారు ఏదో ఒకటి వాడి. జనాలు ఉన్నది కదా, వాడరా వాడ. అది పో. ఎడపోతున్నారు, అలా పోకూడదు. నువ్వు సూపర్ రా. నేను నిజంగా కుట్టాను, బయటకు వచ్చా. అమరుల్లా చచ్చిపోయా. మెట్ల మీద ఒకడు ఉన్నాడు, ఇక్కడ 2 ఉన్నారు. కామెడీ ఎలా తెచ్చాను చూద్దాం. చెప్పా కదా, ది బాటెస్ట్ గేమర్ ఇన్ FFE ఎవరంటే అది నేనే. మళ్ళీ వీడే. కమాన్ రా, ఇందా 1v1 కొట్టినోడికి 1v3 పెద్ద ఈజీయే నీకు. కొట్టే ముందు ఆ పాపను కొట్టే. అది కొట్టు, యూ కెన్ డూ ఇట్. కమాన్. ఎస్, ది ప్రో, ది లెజెండ్. బట్ పర్లేదబ్బా, కొట్టావు. నిజంగా గ్రేట్ నువ్వు. బట్ పర్లే, ఈసారి మనం కూడా. థామ్సన్ దారా. థామ్సన్ నేను తీయనంత వరకే బాబు. థామ్సన్ చేస్తే మనకన్నా ఎవడు ఉండదు. అంత బాగా ఆడతాం థామ్సన్తో. అంటే ఇంతకుముందు UMP మన పార్ట్నర్, తను వదిలేసి థామ్సన్తో కొద్దిగా ప్రాక్టీస్ చేశా. EMP పోయింది, థామ్సన్ వచ్చింది. ఎప్పటికన్నా నాతో ఎవరైనా 1vs1 ఆడేటప్పుడు థామ్సన్ చేతిలో పెట్టుకోడు, పెట్టనివ్వరు. సెట్టింగ్స్లోనే పోయిద్ది. అరే, టైలాగ్ ఏ రేంజ్లో కొట్టాను తెలుసా? పరువు మొత్తం పోయిందే. ఎవడో వస్తున్నాడు, నన్ను చంపేయండి రే ఒక్క దెబ్బకి. ఓపెన్లో ది ప్రో ఏమనుకుంటున్నారు? ఏ బాలాజీ నువ్వు బతికే ఉన్నావారా? సడన్గా వస్తారు, పసిపిల్ల చనిపోడు. ఎన్నేస్తావురా? కింద పడ్డాడు. కొట్టానురా, ఒక కిల్లు కొట్టేసి వచ్చా. పక్కన ఒకడు ఉన్నాడు, వాడేడి ప్రో ప్లేయర్ లాగా. కమాండర్ థామ్సన్ మనం ఫీల్ అయ్యేదేలే. క్రోనో షీల్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ఇంపార్టెంట్. వెళ్దాం పాండి. నాకు కోపం తెప్పికండి. ఎవరే రాలా? అక్కడ బాగా కాల్పులు చెరుపులు జరుగుతున్నాయి. వెళ్దామంటారా ఫ్రెండ్స్? మళ్ళీ వీడే. నన్ను చంపేయండి రా. జై హనుమాన్. ఏం చేస్తావురా? దా కాల్చురా.
కాల్చి అమ్మో ఊరి నీ దుంపల దగ్గర అరే ఎవడరా గ్లూ వాల్ వేసింది అరే నీ మీద నాకు రెస్పెక్ట్ ఉండేదిరా నిజంగా రెస్పెక్ట్ ఉండేది కొట్టావని కానీ నన్ను చంపడానికి చూసావే ఎయితంగా వాడిని నా చావు అది ఇప్పుడు రా రిపైకిరా మన సూలేకలాగాని పాట వేసుకుందాం సర్లే మనకు పోయేస్తే చాలు నేను హ్యాపీ 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 బర్త్డేలు వద్దులే పాట ఇంత మాదిరి ట్రిక్ ఏంటంటే ఈడకెళ్ళి దాక్కొని సప్పుడు చేయకుండా జస్ట్ దాక్కొని ఏం చేయకండి కోడి పిల్ల వచ్చింది చంపేయడమే ఆ కోడి పిల్ల కాదు ఇంకో పిల్ల వచ్చింది ఆడ పిల్ల తల్లి ఆడే ఉంది తెలివిగా అది ఓకేనా గ్లూవాల్ మీద నేర్చుకోరా రే గ్లూవాల్ వేయడం ఊరిని దుంపల దగ్గర ఏం జరుగుతుంది రేడా ఓ సూపర్ అన్న ఉక్కాంగన్న అమ్మ అయిపోయింది గైస్ సో ఇదే గైస్ వాళ్ళ వీడియో వచ్చేసి చెప్పండి బోయా కొట్టి ఆపేద్దాం అనుకున్నా సో బోయా కొట్టాను సో ఇదే గైస్ వాళ్ళ ఎపిసోడ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ సో ప్లీజ్ గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్